జై శ్రీరామ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి వేసేటటువంటి తమలపాకు మాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం హెల్దీగా ఉన్నటువంటి తమలపాకులను తీసుకోవాలండి. ఈ తమలపాకులను మనం ఎక్కడైతే వేయాలనుకుంటామో మామూలుగా ఇంట్లో ఉన్న పటానికి లేదంటే ఆలయంలో ఉన్నటువంటి విగ్రహానికి దానికి సరిపడా దారాన్ని తీసుకొని దానికి ఎన్ని ఆకులు పడతాయో వాటిని మామూలుగా 11 కానీ 21, 51, 108 లెక్క చొప్పున తీసుకోవాలండి. అయితే ఈ హెల్దీగా ఉన్న ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, మనకి ఆకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జై శ్రీరామ్ అని రాసుకోవాలి. ఇలా రాయటానికి మనం చందనాన్ని కానీ లేదంటే ఆ ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి చందూరం అంటారు కదా, కుంకుమతో రాయకూడదండి, చందూరాన్ని ఉపయోగించుకొని రాసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఆకుపై జై శ్రీరామ్ అని రాసుకుంటూ ఇంకా మనకి ఎన్ని ఆకులు పడతాయో వాటన్నింటిపైన కూడా రాసుకొని వీటిని ఒక ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాలని ఎందుకు వేస్తారంటే దానికి మనకి పురాణాల్లో 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆంజనేయ స్వామి వారు సీతమ్మ జాడను వెతకడానికి వెళ్ళినప్పుడు లంకలో ఉందన్న శుభవార్తను అందిస్తారు కదా శ్రీరామచంద్రమూర్తికి. ఆ కాలంలో ఎవరైనా శుభవార్త చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా బహుమతిగా ఇస్తారు. శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి వారు శుభవార్త చెప్పినప్పుడు తనకి దగ్గరలో తమలపాకు చెట్టు ఉంటుందంట. ఆకులను తీసి ఆంజనేయ స్వామి వారి మెడలో వేశారని చెప్తుంటారు. ఇంకొకటి, ఆంజనేయుడు లంకా దహనాన్ని చేశారు కదా, ఆ టైంకి ఇంకా ఆంజనేయ స్వామి వారి శరీరం చాలా వేడెక్కిపోయి ఉంటుందంట. ఈ తమలపాకుల మాల వేస్తే తన శరీరం చల్లబడుతుందని ఇంకా శ్రీరామచంద్రమూర్తి తమలపాకుల మాల వేశారని 2 రీజన్ చెప్తుంటారండి. ఇలా ఆంజనేయ స్వామి వారికి పూల కన్నా తమలపాకు మాలే ఇష్టం. దానిపైన కూడా ఇతను శ్రీరామదూత ఆంజనేయ స్వామి కనుక మనం జై హనుమాన్ అలా రాయకుండా ఇలా జై శ్రీరామ్ అనే రాయాలండి. ఇలా రాసుకున్న ఆకులన్నింటినీ కూడా మనకి ఏ పటానికి వేస్తున్నామో దాని కొలతకి దారాన్ని తీసుకున్నాం కదా, వాటిని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గుచ్చుకోవాలండి. ఒక ఆకు తర్వాత ఇంకొక ఆకును ఇలా గుచ్చుకుంటూ ఇంకా అరేంజ్ చేసుకుంటూ మనం మాలని ప్రిపేర్ చేసుకోవడమే. నేను మా ఇంట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఫోటోకి మాలను ప్రిపేర్ చేస్తున్నాను కనుక నాకు 11 లీవ్స్ అయితే సరిపోతాయండి. మామూలుగా మనకు గుళ్ళో ఉన్న విగ్రహాలకు వేయాలనుకుంటే మాత్రం 21 లేదా 51 ఆకులు ఖచ్చితంగా పడతాయండి. అది మన విగ్రహం సైజుని బట్టి ఉంటుంది. మీరు కూడా ఈ హనుమాన్ జయంతికి తమలపాకు మాలను ప్రిపేర్ చేసుకొని ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి. ఇదిగోండి, నేను తయారు చేసిన తమలపాకు మాల రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.